టీచరు, ప్రొఫెసర్ అవ్వాల్సిన వ్యక్తి పోలీస్ ఆఫీసర్ ఎందుకయ్యారు? అందులో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్. అసలు ఎస్పీఎఫ్ విధులు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఆయన చేస్తున్న కార్యక్రమంలో ఎటువంటి గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నారు విషయానితో పాటు ఈ అవార్డు ఎంపికైనందుకు ఆయన ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. జనవరి 26 నాడు ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవార్డుకి మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి మిమ్మల్ని పంపడం, మీరు ఎంపిక అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నెంబర్ 1. నెంబర్ 2, సాధారణంగా ఈ ఈ యూనిఫామ్ సర్వీస్ అనేది బై ఛాన్స్ వచ్చారా, బై చాయిస్ వచ్చారా? ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ అంతా టీచర్స్ కనిపిస్తుంది, ఎంఎస్సి బీఈడి, ఒక మంచి లెక్చరర్ టీచర్ అవ్వకుండా ఇందులో రావడానికి ప్రధాన కారణం ఏంటి? నెంబర్ 2. నెంబర్ 3, సాధారణ పోలీస్ ఆఫీసర్ అంటే అందరికీ తెలిసి లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్. కానీ ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పార్ట్ అనే విషయం చాలా తక్కువ మంది తెలుసు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, దీని రూల్స్ ఏముంటాయి? దీనికి సెలెక్ట్ అవ్వాలంటే ఈ డిపార్ట్మెంట్కి ఏం చేయాలి? దీని విధులు, నిర్వహణ ఎలాగుంటుంది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంగ్రాచులేటింగ్ మీ. యాక్చువల్గా January 26కి మెరిటోరియస్ సర్వీస్ అవార్డుకి నన్ను తెలంగాణ రాష్ట్రం తరఫున నామినేట్ చేసి పంపించిన దానిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మెరిటోరియస్ సర్వీస్ మెడల్ వచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెకండ్, మీరు ఎంఎస్సి బీఈడి చేసి ఈ ప్రొఫెషన్కి ఎందుకు వచ్చారన్నారు. నేను సాధారణ సార్, మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. అదే చెప్పబోతున్నాను మీకు. మేము సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. నాన్నగారు, మేము అమ్మ నాన్న, మేమంతా కూడా నాన్నగారు అంతా వ్యవసాయం మీద ఆధారపడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోంచి వచ్చిన వాళ్ళము. మేము నలుగురం, అన్న, అక్క, నేను, చెల్లి. నలుగురిలో అందరూ కూడా స్కూల్ ఎడ్యుకేషన్తోనే ఆపేశారు. నేను ఒక్కడిని ఎంఎస్సి బీఈడి, ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సి, ఉస్మాన్ యూనివర్సిటీలో బీఈడి చేశాను. అదేవిధంగా సర్వీస్లో ఉండగా యూజ్ అవుతుందని చెప్పేసి అన్నామలై యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంబీఏ సేఫ్టీ మేనేజ్మెంట్ కూడా చేయటం జరిగింది. మీరు బై ఛాయిసా బై ఇదా అని అడిగారు. డెఫినెట్గా మనం వచ్చిన నేపథ్యంలో జాబ్ అనేది ఎసెన్షియల్. ఎంఎస్సి బీఈడి, నాది ఎంఎస్సిలో కూడా యూనివర్సిటీలో కెమిస్ట్రీ, ఫిజికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. వీ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ద అవుట్ సైడ్. అవును, మనం వచ్చిన గ్రామీణ నేపథ్యం, మనకున్న ఇక్కడున్న సస్టైనబిలిటీ మీద మనం సస్టైన్ కాగలమా లేదా, బయటకు వస్తే ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద మన గ్రిప్ ఉంటుంది గ్రామీణ నేపథ్యంలో వచ్చిన తర్వాత. ముందు గవర్నమెంట్ జాబ్ అనేది ఒక మనకి ఎయిమ్, ప్రతి ఒక్కరు విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్లోకి వస్తే లైఫ్ సెటిల్ అయినట్టుగా. దానిలో మనం లైఫ్ సెటిల్మెంట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి అప్పుడు నోటిఫికేషన్స్, డిఎస్సి నోటిఫికేషన్స్ పడుతున్నాయి. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ పడుతున్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనుకుంటా 1996లో మేము సెలెక్ట్ అయ్యాము. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఇది ఉంది. ఆ టైంలో నోటిఫికేషన్లు చాలా తక్కువ ఉన్నాయి. ఓన్లీ పోలీస్ అండ్ టీచర్స్ రెండు సెలెక్ట్ అయ్యాను. అంటే దీనిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో సెలెక్ట్ అయ్యాను. నార్మల్గా 1996 బ్యాచ్లో సివిల్ ఒక బ్యాచ్ అయింది. తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్, తర్వాత స్పెషల్ పోలీస్ బెటాలియన్స్తో పాటుగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 1996 బ్యాచ్లో నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ఇది బై చాయిస్ అనేది కాదు, ఛాన్స్ తీసుకున్నాం. ఎందుకంటే సెటిల్మెంట్, జాబ్ కావాలి మనం వచ్చిన నేపథ్యంలో. కానీ చాలా ఎక్కువ మందికి సివిల్లో వెళ్ళాలి అనుకుంటారు కదా పోలీస్ అనగానే. సివిల్లో వెళ్ళాలనుకుంటారు. అన్ఫార్చునేట్గా మాకున్న దీనిలో హెవీ కాంపిటీషన్ ఉండేది అప్పట్లో. చాలా గ్రూప్ 1 బాగా ఒక ఇయర్స్ టుగెదర్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ అప్పీర్ అయ్యేవాళ్ళు. ఆ కాంపిటీషన్లో మేము అప్పుడే జస్ట్ పాస్డ్ అవుట్ కాబట్టి మేము ఎంఎస్సి కంప్లీట్ అయింది. వాళ్ళతో కాంపిటీట్లో మేము వెనకబడిపోయాం. దానిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో వచ్చింది. హ్యాపీగా జాయిన్ అయిపోయాం. జాయిన్ అయిన తర్వాత ఒక అటెంప్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ అప్పుడుకున్న మనకున్న నాలెడ్జి, మనం ఈ సర్టిఫికెట్లు తీసుకోవాలా హెడ్ క్వార్టర్లో, ఇవన్నీ పెద్ద హెడేక్. వాళ్ళు ఇవ్వడానికి కొంచెం మనకి సర్టిఫికెట్లు మనకి ఇవ్వడానికి వాళ్ళంతా ఫ్రీగా అలో చేసేవాళ్ళు కాదు. సార్, జనరల్గా సివిల్లో కానీ ఏఆర్లో కానీ సెలెక్ట్ అయితే అప్పాలో ట్రైనింగ్ ఉంటుంది. మీకు కూడా అక్కడ అప్పాలో? మేము కూడా అప్పాలోనే. సేమ్ సివిల్కి ఎటువంటి ట్రైనింగ్ ఉంటుంది మీకు? అది సేమ్ ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్ అంతా సేమ్. ఇండోర్ క్లాసెస్లో మాకు
ఆర్మడ్ రిజర్వ్ అండ్ స్పెషల్ పోలీస్ అందరికీ కూడా కామన్ క్లాసెస్ ఉండేవి. మాకు 1 or 2 సబ్జెక్ట్స్ మా మా ప్రొఫెషన్ గురించి కొన్ని టీచ్ చేసేవారు. అదర్వైజ్ 90% ఆఫ్ ద సబ్జెక్ట్స్ కామన్ ఉండేవి. అంటే ఫిజికల్ ట్రైనింగ్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ లీగల్ కూడా మాకు బేసిక్ లీగల్ థింగ్స్ చెప్పేవారు. లా అండ్ ఆర్డర్కి అయితే లీగల్గా ఆ యాక్ట్స్ మీద ఎక్కువ డీప్ నాలెడ్జ్. ఫైరింగ్ అంతా కూడా ఫైరింగ్ పర్ఫెక్ట్ ఉండేది. ఫైరింగ్ అందరితో పాటుగా మాకు కూడా ఉండేది. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఏంటంటే గ్రే హ్యాండ్స్, ఆక్టోపస్ పోయే వాళ్ళకి ఇంకా స్పెషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మాకు కావాల్సిన స్కిల్స్ వరకు బేసిక్ ట్రైనింగ్ అండ్ ఆల్ వెపన్స్ మీద నాలెడ్జ్ అండ్ బేసిక్ లా మీద నాలెడ్జ్తో మా డిపార్ట్మెంట్లోకి రిపోర్ట్ చేయడం. అప్పాలో ట్రైనింగ్ అయిన తర్వాత లా అండ్ ఆర్డర్కి అయితే వాళ్ళకి కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ అన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ ట్రైనింగ్ ఇప్పిస్తారు లోకల్ పోలీస్ స్టేషన్లో. మీకు ఎక్కడ ఇప్పిస్తారు? మీకు ట్రైనింగ్ ఇప్పించడమే కాకుండా దాని బేసిక్ వాళ్ళ బేసిక్స్ ఏంటంటే మాకు యాక్చువల్గా లైక్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 1991లో ఇది ఒక యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇండస్ట్రీస్ ఎక్స్పోజర్ కావాలి మాకు, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఎక్స్పోజర్ కావాలి మాకు. అప్పుడున్న యూనిట్స్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ ప్లస్ ఆర్బీఐ, అదేవిధంగా జెన్కో స్టేషన్స్ ఉంటాయి మనకి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతా ఎస్పీఎఫ్ ఉంటుంది. ఇట్లాంటి ప్లేసెస్లో ఫ్రెష్గా ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళని ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్ని యూనిట్స్లోనూ ఆ బేసిక్ నాలెడ్జ్ వచ్చే వరకు అన్ని యూనిట్స్లోనూ విజిట్ చేయించి అక్కడ బేసికల్ డ్యూటీస్ చేయించి తర్వాత రెగ్యులర్ డ్యూటీస్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు ఎక్కడ తీసుకున్నారు ప్రాక్టికల్ ట్రైనింగ్? నేను అప్పుడు వచ్చినప్పుడు మాది హెడ్ క్వార్టర్ ఉంది. హెడ్ క్వార్టర్లో కొన్ని రోజులు ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకున్నాను. అదేవిధంగా మీకు మాకు అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ బుద్ధ భవన్లో ఉంది 4th floorలో.